కెరీర్ ఇన్నాళ్ళ కెరీర్ ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ కోర్స్ ఎన్టీ రామారావుతోనే యాక్ట్ చేసేవాడు. పెద్దవాళ్ళతో చేసి వచ్చినవాడి, పెద్దవాళ్ళతో చేసి వచ్చిన చిన్న హీరో నువ్వు. ఎగ్జాక్ట్లీ. సో ఈ జర్నీ కనుక నువ్వు ఇఫ్ యూ సమ్ అప్, వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దాట్? ఐఎమ్ బ్లెస్డ్ అండి. అంతే అంతే. థ్యాంక్స్ టు మై ఫాదర్, మై మదర్, గాడ్స్ బ్లెస్సింగ్స్. ఓకే. అంటే దీనిలో ఛాలెంజెస్ గట్ట నీకేం అనిపించలేదా ఎక్కడ? బీయింగ్ ఎప్పుడు కూడా నువ్వు నాన్ ఎంటిటీగా ఇండస్ట్రీకి వస్తే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బీయింగ్ ది సన్ ఆఫ్ ఎ సెలబ్రిటీ, యునో ఈజ్ సచ్ ఎ బిగ్ హీరో. అంటే డెఫినెట్లీ అండి. ఫస్ట్ వచ్చినప్పుడు ఇది ఉంటుంది కదా, అది అమ్మో ఫస్ట్ అంతా అమ్మో ఆ కంపారిజను చేయగలుగుతాం అది ఉంటుంది. కానీ నా విషయానికి వస్తే మాత్రం నాకు అది లేదండి. స్టార్టింగ్లో ఏమో ఎంజాయ్ చేశాను. దొంగది నాకు రావడమే, బయట ప్రొడక్షన్ చేశాను. సో ఐ థింక్ ఒకవేళ సొంత ప్రొడక్షన్ చేస్తుంటే నేను కొంచెం భయపడి ఉంటానేమో. సో నేను బయట అంటే టోటల్ అవుట్ సైడ్ అట్మాస్ఫియర్కి వెళ్ళాను అని. నేను ఎప్పుడు అవుట్ సైడ్ బాయ్. సో నాకు అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ దొరికిన వెంటనే ఐ వాజ్ సో హ్యాపీ. ఈ స్టేట్మెంట్ బాగుంది. ఆల్వేస్ అవుట్ సైడ్ బాయ్. సో అది దొరకంగానే నాకు అశోక్ గారు, ప్రసాద్ గారు నాకు ఆ సినిమా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆ సెట్లో కూడా ఆడుతూ పాడుతూ చేశాను. నో స్ట్రెస్. ఆ డైరెక్టర్ గారు కూడా, సుబ్రహ్మణ్య శివ గారు కూడా, హీ వాజ్ వెరీ గుడ్ గైడ్ ఫర్ మీ ఫర్ మై ఫస్ట్ ఫిలిం. అండ్ నేను స్ట్రెస్ లేకుండా చేశానండి ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ ఛాలెంజెస్ వేర్ హౌ టు గో అవుట్ అండ్ డూ. దట్స్ ఆల్. గో అవుట్ అండ్ డూ. దట్ వాజ్ ద ఓన్లీ ఛాలెంజ్ ఇన్ మై ఫస్ట్ ఫేజ్. అంటే నీకు అసలు జలసీలు గట్ట కూడా ఉండవా? మనోజ్ మామూలుగా అన్నతోనేమో అన్ని సొంత సినిమాలు చేస్తున్నారు, నాతో ఎందుకు చేయరని మీ ఫాదర్తో ఎప్పుడు నువ్వు లేదు ఆయనతోనే చేసుకోండి అని చెప్పి సజెషన్ ఇస్తుంటాను. నువ్వే ఇస్తావా? నేను ఆయనతోనే చేసుకుని నేను బయట చేసుకుని చేస్తుంటానని చెప్తుంటాను ఎప్పుడు. నేను అలాగే కృష్ణ అర్జున్ చంద్రముఖి హిట్ అయిన వెంటనే పి వాసు గారు చంద్రముఖి సూపర్ హిట్, ఇమీడియట్ గా ఆయన డేట్స్ మనకు ఉన్నింది. కృష్ణ అర్జున నాగార్జున గారు అన్న చేశారు కదా. అవును. సో అది నేను చేయాల్సింది ముందు. నరేట్ చేశారు, అది చేశారు. దీన్ని అప్పటికి నేను మీకు తెలుసా మీద లోపల పడిపోయి ఉన్నాం స్క్రిప్ట్ టీమ్ మీద. సో ఇంత బడ్జెట్, నువ్వు ఏదో 3 కోట్లలో సినిమా చేస్తా అంటున్నావు, ఇది ఇంత పెట్టి మనం చేద్దాం, నాగార్జున గారిని పెడదామని. అసలు నాకు కాంబో నచ్చింది. నేను నాగార్జున గారితో చేస్తే సూపర్ హిట్ కొట్టాలి అండ్ నాకు నచ్చిన స్క్రిప్ట్ చేసుకోవాలి. అంతేగాని నేను పివాసి గారి కాళ్ళకు దండం పెట్టి, సార్ ఎక్సలెంట్ స్క్రిప్ట్, చాలా బాగుంది, నేను క్యారీ చేయలేనేమో సార్ దీన్ని అని చెప్పి, అప్పుడు అందులో అంటే ఓకే రా నువ్వు చేయకపోతే పో, దీన్ని చూడాలా తీస్తావు అని చెప్పి తర్వాత తీశారు. అది వీరుపోట్ల గారు నాతో బిందాస్ 2 తీద్దామని వచ్చారు. లేదు ఐ థింక్ మై బ్రదర్ షుడ్ గెట్ అ బెటర్ ఇది అని చెప్పి ఆయన్ని అక్కడికి పంపించారు.